అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటర్మీడియేట్‌కి సంబంధించినటువంటి అన్ని పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్లేలిస్ట్ ఇది. గ్రామర్ కూడా మీకు చివర్లో అందుబాటులో ఉంటుంది. విడిగా కూడా గ్రామర్‌కి సంబంధించిన ప్లేలిస్ట్‌లు ఉన్నాయి. ఇది గ్రామర్‌కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్. మీకు టోటల్ ఫుల్ మార్క్స్ అనేవి రావడానికి మీకు సహాయపడేటటువంటి గ్రామర్‌కి సంబంధించిన ప్లేలిస్ట్ ఇది. టోటల్ అన్నీ కూడా డిస్కస్ చేయబడి మీరు సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు ఈ గ్రామర్‌కి సంబంధించింది యాస్ వెల్ యాస్ టోటల్ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు రిప్లైగా పంపడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి అండ్ చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. అలా కాదు అనుకుంటే ఈ వీడియో యొక్క ఏదైతే టైటిల్ ఉందో అది గనక క్లిక్ చేస్తే మీకు వచ్చేసి డిస్క్రిప్షన్‌లో టోటల్ లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరైతే పొందొచ్చు. ఇప్పుడు మనం సెక్షన్ బికి సంబంధించి సెక్షన్ బి ఏదైతే ఉందో దాంట్లో మనం 8th క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ 8th క్వశ్చన్ ట్రీ డయాగ్రామ్కి సంబంధించింది. ఆ ట్రీ డయాగ్రామ్ అనేది 5 రకాల డయాగ్రామ్స్ ఉంటాయి. రూట్ మ్యాప్స్ ఉంటాయి, బార్ డయాగ్రామ్ ఉంటుంది, పై డయాగ్రామ్ ఉంటుంది. ఈ విధంగా టేబుల్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఒక 5 రకాలు ఉంటాయి. 8th క్వశ్చన్లో వచ్చేటటువంటిది ఏదైనా మనల్ని అడగవచ్చు. ఆల్రెడీ మనం ట్రీ డయాగ్రామ్ చూసాం, టేబుల్ చూసాం, రకరకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ చూసాం. ఇప్పుడు మనం బార్ డయాగ్రామ్ని చూడబోతున్నాం. ప్రశ్న ఎలా ఉంటుందో చూద్దాం. ప్రశ్న మీకు స్క్రీన్ మీద కనబడే విధంగా ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది బార్ డయాగ్రామ్కి సంబంధించి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ వాజ్ రికార్డెడ్ ఓవర్ 4 days. 4 రోజులుగా ఏదైతే ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా రికార్డు చేయడం అయితే జరిగింది. మండే రోజున 35 మంది బాస్కెట్బాల్ ఆడితే 50 మంది టెన్నిస్ ఆడారు, 25 మంది జిమ్ ఆడారు. అదే మంగళవారం అయితే 40 మంది బాస్కెట్బాల్ ఆడారు, 55 మంది టెన్నిస్ ఆడారు అండ్ 30 మంది జిమ్ ఆడుకున్నారు. బుధవారం వచ్చేసి 45 మంది బాస్కెట్బాల్, టెన్నిస్ 60 మంది అండ్ జిమ్ 35 మంది. అలానే గురువారం వచ్చేసి 50 మంది బాస్కెట్బాల్, టెన్నిస్ 65 మంది అండ్ జిమ్ని వాడిన వాళ్ళు 40 మంది. ఈ విధంగా డేటా ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వారాలు ఉన్నాయి. 4 వారాలు ఉన్నాయి. ఆ తర్వాత బాస్కెట్బాల్, టెన్నిస్, జిమ్, బాస్కెట్బాల్, టెన్నిస్, జిమ్, బాస్కెట్బాల్, టెన్నిస్, జిమ్, బాస్కెట్బాల్, టెన్నిస్, జిమ్. అంటే ఇక్కడ మనకి కామన్గా ఉన్నాయి ఏంటంటే బాస్కెట్బాల్, టెన్నిస్, జిమ్, బాస్కెట్బాల్, టెన్నిస్, జిమ్. ఇక వారాలు ఉన్నాయి 4. ఏం చేయమన్నాడు? బేస్డ్ ఆన్ దిస్ డేటా డ్రా ఏ బార్ గ్రాఫ్ రిప్రజెంటింగ్ ద నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇన్ ఈచ్ యాక్టివిటీ ఓవర్ ద 4 days. ఇప్పుడు ఈ 4 రోజులకి సంబంధించి బార్ గ్రాఫ్ గీయమన్నాడు. కాబట్టి ఈ బార్ గ్రాఫ్లో బార్స్ ఉంటాయి. ఈ బార్స్ వేటిని తీసుకోవాలి అంటే 3 రకాల బార్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. బాస్కెట్బాల్ బార్ ఒకటి, టెన్నిస్ బార్ ఒకటి, జిమ్ బార్ ఒకటి మనం తీసుకోవాలి. ఎట్లా అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, జనరల్గా ఇప్పుడు మీకు ఏంటంటే సింపుల్గా మామూలుగా చెప్పబోతున్నాను. ఎలా తీసుకోవాలంటే చూడండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లాగా ఇలా ఉంటాయండి. ఇందులో 3 బార్లు మనం తీసుకోవాలి. ముందు ఏం చేయాలంటే ఇక్కడ మండే, ట్యూస్డే, వెన్స్డే, తర్వాత థర్స్డే, ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన డేటాను బట్టి మనం ఎలా వేసుకోవాలి కొలతలు అనేవి చూసుకోవాలి. చూడండి, 35, 50, 25, 40, 55, 30, 45, 60, 35, 50, 65, 40 ఈ విధంగా ఉంది. 5లు ఉన్నాయి, 10లు ఉన్నాయి. మిగతా 2, 3లు ఏమీ అయితే లేవు చివర్లో. మ్యాక్సిమం మనం చూసుకుంటే 60, 65 దాకా ఉంది అండ్ మినిమం చూసుకుంటే 25 దాకా ఉంది. మనం ఏం చేయాలి అంటే ఈ బార్లో ఇట్లా వేసుకోవాలి. 10, 20, 30, 40, తర్వాత 50 ఈ విధంగా మనం ఒక 60 ఇట్లా మనం ఏంటంటే ఇది రఫ్గా అనమాట. రఫ్గా మీకు చెప్తున్నాను. రఫ్గా మనం ఏంటంటే ఈ విధంగా ఉండాలి. బార్ ఎట్లా వస్తాయి అంటే 3 బార్లు చూస్ చేసుకోవాలి. అండ్ మనం ఇప్పుడు చూస్తే 35 ప్లేట్ బాస్కెట్బాల్ అన్నారు కదా.
35 మంది బాస్కెట్ బాల్ ఆడారు. ఎప్పుడు? కాబట్టి 35 అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని అదిగోండి ఇక్కడ ఈ విధంగా మనం ఒక బార్‌ని గీయాల్సి ఉంటుంది. ఈ విధంగా. నెక్స్ట్ బాస్కెట్ బాల్‌కి సంబంధించింది ఇది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే టెన్నిస్. ఎంతమంది? 50 మంది టెన్నిస్. కాబట్టి దీనికి ఎదురుగా అదిగోండి దీని బేస్ మీద ఇట్లా తీసుకొని ఇట్లా 50. నెక్స్ట్ మనం చూసినట్లయితే 25 యూజ్ జిమ్. జిమ్ వాడుకున్నది ఎంతమంది అంటే 25 మంది. 25 అంటే ఇక్కడ ఉంటుంది. 20కిను 30కి మధ్యలో ఈ విధంగా తీసుకొని ఈ విధంగా మనం గీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్యూస్డే వచ్చేసి ఏంటి? 40 మంది బాస్కెట్ బాల్. కాబట్టి ఇది అవుతుంది. గ్యాప్ ఇవ్వాలి మనం. ట్యూస్డే అనమాట. అదిగోండి ఈ విధంగా మనం మినిమం ఇది ఎంత తీసుకోవాలంటే ఒక 0.5 సెంటీమీటర్ దాకా మనకున్న వెసులుబాటును బట్టి మనం తీసుకోవచ్చు. మీరు పేజీని తిప్పారనుకోండి, పేజీని తిప్పేసేటట్టయితే 1 సెంటీమీటర్ కూడా మీరైతే తీసుకొని ఈ యొక్క వెడల్పుతో గీసుకోవచ్చు. కానీ ఒకటి ఇది 0.5 ఇది ఒకటి. ఇదేంటంటే మన స్క్రీన్ ఉన్నటువంటి కొద్దిగా కాబట్టి మనం చెప్తున్నా ఆ విధంగా సన్న గీయడం. ఎందుకంటే సరిపోదు కాబట్టి ఇక్కడ అవగాహనకి. 40 మంది ఏం చేస్తున్నారు? బాస్కెట్ బాల్ ఆడారు. 55 మంది టెన్నిస్ ఆడారు. 55 అంటే ఇక్కడ ఉంటుంది. దాన్ని బేసిస్గా ఇదనమాట. 55 మంది టెన్నిస్ అయితే ఆడడం జరిగింది. తర్వాత జిమ్కి ఎంతమంది? 30 మంది జిమ్కి. 30 మంది అంటే ఇక్కడ దీన్ని బట్టి 30. ఈ విధంగా బార్ డయాగ్రామ్ మనం గీయాల్సి ఉంటుంది. వెన్స్డే చూద్దాం. వెన్స్డే వచ్చేసి 45 మంది బాస్కెట్ బాల్ ఆడారు. అదిగోండి ఇక్కడ ఓకే 45 మంది బాస్కెట్ బాల్. గ్యాప్ అయితే ఇవ్వాలి. ఒక్కో రోజు గ్యాప్ ఇవ్వాలి. వీటికి గ్యాప్ ఇవ్వకపోయినా పర్వాలేదు. తర్వాత మనం చూసి 60 మంది టెన్నిస్ ఆడారు. 60 అంటే ఇది మ్యాక్సిమం మనం ఇక్కడ దాకా 60. ఇది మనం తీసుకుంటాం. 60 మంది టెన్నిస్ ఆడారు. జిమ్ 35 మంది జిమ్. 35 మంది అదిగోండి ఇది ఉంది 35. దానికి ఎదురుగా అదిగోండి 35కి ఎదురుగా వేసేసా. ఇప్పుడు థర్స్డే 50 మంది బాస్కెట్ బాల్ ఆడారు. 50 మంది బాస్కెట్ బాల్. 50 అంటే ఇక్కడ ఉంది. కాబట్టి 50 మంది బాస్కెట్ బాల్ అయితే ఆడడం జరిగింది. టెన్నిస్ ఎంతమంది ఆడారు? 65 మంది టెన్నిస్ ఆడారు. 65 అంటే దీన్ని మించిపోతుంది. అంటే ఇక్కడ మనకు కనిపించట్లేదు కానీ మనం ఏం చేస్తామంటే కొంచెం దానిపైన మనం 65 మంది టెన్నిస్ ఆడారు. నెక్స్ట్ జిమ్ 40. ఓకే 40. మనకి ఎగ్జామ్లో 65 కూడా కనబడాలి. ఆ విధంగానే మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బాగుంది. మరి ఇది బాస్కెట్ బాల్ అని, ఇది టెన్నిస్ అని, ఇది జిమ్ అని ఎలా తెలియాలి? దానికి ఏం చెప్తున్నా అంటే యూజ్ డిఫరెంట్ కలర్స్ ఫర్ ఈచ్ యాక్టివిటీ టు ఎన్ష్యూర్ క్లారిటీ. ఒక్కొక్క కలర్ వాడమన్నారు. మనం చిన్నపిల్లల్లాగా కలర్స్ తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మనం స్కేలు పెన్సిల్ అయితే మాత్రం తీసుకువెళ్లాల్సిందే. స్కేలు పెన్సిల్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఇక మనం ఏం చేయొచ్చు అంటే కలర్స్ అనే విషయానికి వస్తే బ్లూ పెన్, బ్లాక్ పెన్ అండ్ పెన్సిల్ కనుకుంటే వీ కెన్ మేనేజ్. లేదు అట్లా కూడా లేదు, బ్లూ పెన్ ఒక్కటే ఉంది, పెన్సిల్ ఉంది. ఎట్లా అంటే ఖాళీగా ఒకటి ఉంచేసి ఒకటి బ్లూ పెన్తో ఒకటి పెన్సిల్తో చేయొచ్చు. ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇదేంటి బాస్కెట్బాల్, ఇదేంటి టెన్నిస్, ఇదేంటి జిమ్ కదా. ఎట్లా చేయొచ్చు అంటే ఒకదానికి ఇట్లా అడ్డగీతలు గీయచ్చు. ఓకే కలర్స్ లేవు, ఓన్లీ పెన్నే ఉందండి మన దగ్గర ఎగ్జామ్లో. ఎట్లా బయటపడాలి అంటే ఇట్లా మీ దగ్గర బ్లూ బ్లాక్ పెన్సిల్, బ్లూ బ్లాక్ అండ్ యాజ్ వెల్ as పెన్స్తో పాటు పెన్సిల్ ఉంటే 3 కలర్స్ లాగా ఒకటి బ్లూ, ఒకటి బ్లాక్, ఒకటి పెన్సిల్ కొట్టేయచ్చు, రంగుల్లాగా వేసేయచ్చు. లేదంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా వేసేసి ఒక బ్లూ పెన్నే ఉంటే తప్పదు కదా, మార్కులు వదులుకోలేం కదా, అదిగోండి ఇట్లా పెట్టేసి దిస్ ఈజ్ బాస్కెట్ బాల్
ఇలా గీతలు కొట్టుంది బాస్కెట్ బాల్ అని పెట్టొచ్చు. ఇంకో దానికి ఇంకోటి ఏంటి, టెన్నిస్. టెన్నిస్ దానికి అడ్డంగా, టెన్నిస్ దానికి అడ్డంగా గీతలు. అంటే టెన్నిస్ ఎదుగోండి, ఇది టెన్నిస్ అని చెప్పడానికి అనమాట. అడ్డం గీతలు ఉన్నాయేమో బాస్కెట్ బాల్ అయితే అదే ఇట్లా నిలువుగా ఇట్లా గీతలు, అడ్డంగా గీతలు ఉన్నదేమో టెన్నిస్ అనమాట. ఇట్లా ఇది టెన్నిస్. ఓన్లీ పెన్ ఉంటే ఇట్లా చేసేసుకోవచ్చు మనం ఇబ్బంది లేకుండా. ఉన్నాయనుకోండి 3 తీసుకెళ్ళామనుకోండి, బ్లూ బ్లాక్ పెన్సిల్, వీ కెన్ మేనేజ్ ఏదో అట్లా గీతలు గీసేయచ్చు, నీట్గా గీయాలి అది కూడా. ఇక నెక్స్ట్ జిమ్ది ఎట్లా చేయొచ్చు, చుక్కలు పెట్టచ్చు అనమాట. జిమ్ వచ్చేసి చుక్కలు ఇలా ఈ విధంగా మనం చుక్కలు అనేవి ఇట్లా చుక్కలు అనేవి మనం పెట్టేస్తే సరిపోతుంది, అర్థమవుతుంది ఓహో జిమ్ అన్నమాట ఇది అని. ఈ విధంగా మనం అయితే బార్ డయాగ్రామ్ అయితే గీయాల్సి ఉంటుంది. ఇదిగోండి మామూలుగా మనం కనుక నీట్గా గీస్తే ఎలా వచ్చింది అంటే ఇట్లా వచ్చిద్దండి. ఓకే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. అదేంటంటే నేర్పించే విధానంలో అసలు మామూలుగా నీట్గా ప్రింటెడ్ అయితే ఈ విధంగా మనం ఇది చేస్తాం. ఇక్కడ చూడండి 0 తీసుకోవాలి ముందు, మామూలుగా 0 ఉంటుంది ఇక్కడ. 10, 20, 30, 40, 50, 60 10లు వేసుకుంటాం. ఇక్కడ ఈ పార్టిసిపెంట్స్, వీళ్ళు వచ్చేసి పార్టిసిపెంట్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇవేమో డే అనమాట. ఇక్కడ చూడండి బ్లూ కలర్లో బాస్కెట్ బాల్, ఒకలాంటి బ్లూ ఇది. ఓకే, నెక్స్ట్ రెడ్ కలరు టెన్నిస్, అండ్ జిమ్ వచ్చేసి గ్రీన్ అనమాట. ఈ విధంగా మనం అయితే ఇట్లా రావాలి నీట్గా. మనం ఏంటంటే నేర్చుకునే దాంట్లో ఉన్నాం కాబట్టి ఎలా గీయాలి అనేది నేను చూపించాను. ఇదేంటంటే నీట్గా చేసింది కాబట్టి ఈ విధంగా చేయాలి అంటే మనం ఖచ్చితంగా స్కేల్ అనేది ఉపయోగించాలి. స్కేల్ ఉపయోగించకపోతే మనం అంత ఈజీగా రాదు. చక్కగా స్కేల్ని ఏం చేయాలంటే స్కేల్ నుంచేసి వీటిని గీయాల్సి ఉంటుంది. ఓకే, నీట్గా మనం స్కేల్ పెట్టేసుకొని దీన్ని గీస్తేనే ఈ విధంగా నీట్గా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి బార్ డయాగ్రామ్ గురించి. ఏదైనా డౌట్స్ కనుకుంటే మీరు అడగొచ్చు. అండ్ సింపుల్గా మీరు లింక్ అని కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఈ ఏదైతే టోటల్ ప్లేలిస్ట్ ఉందో దాన్ని ప్రొవైడ్ చేస్తాను. లేదా ఇక్కడ నుంచి కూడా ఐకార్డ్స్ వస్తుంటాయి, వాటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇదండి, థ్యాంక్ యూ. అండ్ టోటల్ గ్రామర్ చేయబడి ఉంది, దయచేసి గమనించండి.